టాపిక్ పేరు పిరమిడ్ ఎనర్జీ. దీని గురించి ముందు మనం చెప్పుకునే ముందు అసలు ఈ ధ్యానం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇది కొత్తగా ఎవరో ఈ నియో స్పిరిచువల్ సైన్సా, లేకపోతే ఇది పురాతనం నుంచే ఉన్నదా అనేటువంటి విషయం కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే మనకి ఈ పిరమిడ్ ధ్యానం అనేది ఎంత పురాతనమైనది అనే విషయం మనకు అర్థమవుతుంది. మనకి 4 రకాలైనటువంటి యుగాలు ఉన్నాయి. మొట్టమొదటి యుగం పేరు ఏం పేరు? కృతయుగం లేకపోతే సత్యయుగం. రెండోది ద్వాపర యుగం, త్రేతాయుగం. మూడోది ద్వాపర యుగం. నాలుగోది కలియుగం. సత్యయుగం ఆ కృతయుగంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటారు? సముద్రంలో శేషశయనపానం మీద పండుకొని ఉంటారు. అమ్మవారు కాళ్ళతో ఉంటారు. అలా పడుకొని విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉంటాడు? యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రకు మరి యొక్క పేరే ధ్యానం. అంటే ఈ ధ్యానం అనేది సత్యయుగం నుంచి చెప్పబడినటువంటి, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి వచ్చినటువంటి. తరువాత త్రేతాయుగానికి వద్దాం. త్రేతాయుగంలో మనం ఆరాధించే దైవం ఎవరు? రాముడు. రామాయణంలో ఎక్కడైనా ఈ ధ్యానం గురించి కానీ పర్టిక్యులర్గా పిరమిడ్ ధ్యానాన్ని గురించి ఎక్కడైనా చెప్పటం జరిగిందా అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే, సీతమ్మ వారు రావణాసురుడి చేత అపహరించబడిన తర్వాత ఆయన ఎక్కడ పెట్టింది? సీతాదేవిని ఎక్కడ పెట్టారు? అశోకవనంలో పెట్టారు. అశోకవనంలో సీతాదేవిని పెట్టిన తర్వాత అశోకవనంలో ఆమె ఒక ప్లేస్ని ఎన్నుకుంది. ఉంటుంది ఆ ప్లేస్ ఎక్కడ? అశోక వృక్షం కింద ఆమె కూర్చోంది. అశోక వృక్షం యొక్క షేప్ ఎవరైనా చూసారా? అశోక వృక్షం ఎలా ఉంటుంది అనేది ఎవరైనా చూసారా? అశోక వృక్షం ఎలా ఉంటుందంటే కింద వెడల్పుగా ఉంటుంది, చుట్టూ పైకి వెళ్ళే కొద్దీ స్ట్రైట్గా తయారవుతుంది. అంటే అశోక వృక్షం ఏ షేప్లో ఉంటుంది? పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఆ పిరమిడ్ షేపు కింద ఉన్నట్టు కూర్చొని ఆమె ఏం చేసింది? రాముడు ఎప్పుడు వస్తాడా, ఇన్ని రోజులైనా సరే నా నుంచి భార్య తీసుకుపోడండి, ఈయనేం భర్త, లేకపోతే ఆంజనేయుడైనా పంపించలేదు, ఆంజనేయుడు రాలేదు అనటం, లేకపోతే రావణాసురుడు నుంచి నన్ను ఎప్పుడు చెప్పబడతాడా అని చెప్పి భయపడుతూ కూర్చోలా. ఆమె పాటికి ఆమె కూర్చొని ధ్యానంలో నిమగ్నమై ఉంది. అంటే పిరమిడ్ షేపులో ఉన్నటువంటి అశోక వృక్షం కింద భయాలకు దేనికి లోను కాకుండా కేవలం ధ్యానంలో నిమగ్నమై ఉన్నది సీతమ్మ. అంటే సీతమ్మ చేసినటువంటి ధ్యానం పిరమిడ్ ధ్యానమే అనేటువంటి విషయం మనకి ఎక్కడికి తెలుస్తుంది.
అయితే ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. సీతమ్మ ఉన్నది ఎవరి ఆధీనంలో? రావణాసురుడి ఆధీనంలో ఉన్నది. రావణాసుడికి అక్కడ తనని అడ్డగించేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అశోకవనం అనేది ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం. అతను వచ్చి సీతను ఎందుకు ఎత్తుకున్నాడు? సీతను అనుభవించాలి అని చెప్పి ఆమెను అందానికి మించి అనుభవించడం కోసం రావణాసుడు తెచ్చుకున్నాడు. రోజు సీతమ్మ వారి దగ్గరకు వచ్చేవాడు. ఆమెను చూసి ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు? కారణం ఏంటంటే సీతమ్మ చేస్తున్నటువంటి ధ్యానం యొక్క ప్రభావం రావణాసురుణ్ణి సీతమ్మ దగ్గరకు రాకుండా చేసింది. ఎలా? ప్రతిదానికండి ఆధ్యాత్మికతలో ఎలా, ఎందుకు అని క్వశ్చన్లు వేస్తూ ఉండాలి. సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. మీకు కావాల్సినటువంటి ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో, ఎప్పుడైతే మరీ పిరమిడ్ కింద మీరు ధ్యానం చేస్తున్నారో, మీలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటేంటంటే మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ప్రజ్వలించి మీరు ఒక ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంగా మారుతారు. ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంగా మీ యొక్క శరీరం మార్చబడుతుంది. ఒకటి. 2 జరుగుతాయి మీరు కనుక ధ్యానం చేసేటప్పుడు. ఒకటి, మీ యొక్క శరీరము ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంగా మారుతుంది. ఒకటి. రెండోది ఏం జరుగుతుందంటే ధ్యానం చేసేటప్పుడు మీ యొక్క దేహంలో నుంచి ఈ యొక్క శక్తి క్షేత్ర కిరణాలు చుట్టూ బయటకు వచ్చేస్తాయి. నీలో నుంచి బయటికి సూర్యకిరణాలు ఏ రకంగా వస్తాయో ఆ శక్తి క్షేత్ర కిరణాలు నీ చుట్టూ రావడం జరుగుతుంది. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఎవరైనా సరే ఆ శక్తి క్షేత్రంలో ఉన్నారో, నువ్వు చేసేటటువంటి ధ్యాన శక్తి యొక్క ప్రభావం వల్ల ఆ క్షేత్రం లోపలికి వచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రభావితం చేయబడతారు. అందుకనే మన పత్రిజీ గారు ఏం చేస్తారు తెలుసా? గ్రూపుగా చేయండి ధ్యానం అనేది. ఇండివిజువల్గా చేస్తే మంచిదే, కానీ గ్రూపుగా ధ్యానం చేస్తే ఇంకా మంచిది అని చెప్పి ఎందుకు చెప్తారు అంటే, మీరు ఒక్కడు చేస్తున్నారంటే మీ చుట్టూ ఒక క్షేత్రం ఏర్పడుతుంది. అలా ప్రతి వాళ్ళ చుట్టూ ఒక క్షేత్రాలు ఏర్పడిన తర్వాత మీ వల్ల వచ్చేటటువంటి శక్తి ప్రభావం కంటే కూడా మీ చుట్టూ ఉన్నటువంటి శక్తి ప్రభావ క్షేత్రం, ఒకరి శక్తి క్షేత్రం వలయం ఇంకొక శక్తి క్షేత్ర వలయంతో కలుసు అది ఒక పెద్ద విపరీతమైన పెద్ద శక్తి క్షేత్రంగా ఆ ప్రదేశం మారిపోతుంది. అందుకనే సామూహిక ధ్యానం ఒక్కళ్ళు చేసేటటువంటి ధ్యానం కంటే కూడా చాలా గొప్ప ధ్యానం. ఈ ధ్యానం వల్ల 2 ఉపయోగాలు. ఒకటి, మీరు మిమ్మల్ని సంస్కరించుకుంటారు ఆధ్యాత్మికంగా. మీరు విశ్వానికి సేవ కూడా చేస్తారు. ఎట్లా? మీ శక్తి క్షేత్రం మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభావితం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సహాయపడి వాళ్ళ యొక్క శక్తిని కూడా పెంచడానికి మీరు సహకరిస్తారు. అంటే మీరు మిమ్మల్ని ఉపయోగించుకోవడమే కాదు, మీరు విశ్వానికి కూడా ఒక సహాయకారిగా ఉంటారు. ఇప్పుడు ఆలోచిద్దాం, రావణాసురుడు సీత దగ్గరికి ఎందుకు రాలేదు? ఎప్పుడైతే సీతమ్మ వారు ధ్యానం చేస్తుంటే ఆమెకి తోటి ఒక ధ్యాన
శక్తి క్షేత్రంగా కలగటమే కాకుండా ఆమె చుట్టూ ఒక ధ్యాన శక్తి వలయం అనేది క్రియేట్ అయిపోయింది. సీతమ్మ వారు కాబట్టి ఇంకా ఎక్కువ శక్తి క్షేత్రం. ఎప్పుడైతే రావణాసురుడు ఆ శక్తి క్షేత్రంలోకి ప్రవేశించాడో ఆ ధ్యాన శక్తి ప్రభావం వల్ల దానవుడుగా ఉన్నటువంటి రావణాసురుడి మనసులో మార్పు జరిగి దానవ గుణాలను మించి మానవ గుణాలుగా మారి ఆ మానవ గుణాలు దైవత్వం కొంచెం సేపు వాడ రావణాసురుడిలో ఇవాళ కాదు రేపు అని చెప్పి రావణాసురుడు వెళ్ళిపోయాడు. అది ఎవరు? ఈ యొక్క సీతమ్మ తల్లి యొక్క ధ్యాన శక్తి వలయ ప్రభావం వల్ల. అందుకని మళ్ళీ రేపు వచ్చేవాడు, ఇవి మాత్రం ధ్యానం చేస్తూనే ఉండేది, మళ్ళీ వెళ్ళిపోయేవాడు, రేపు మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఈ టైంలో వచ్చి సీతమ్మ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం. కాబట్టి ఈ విధంగా రామాయణంలో కూడా సీతమ్మ ద్వారా ఈ యొక్క ధ్యానాన్ని గురించి, ఈ పిరమిడ్ ధ్యానాన్ని గురించి కూడా మనకి వివరించబడింది. కాబట్టి సత్యయుగంలో ధ్యానాన్ని గురించి చదువుకున్నాం, త్రేతాయుగంలో ధ్యానాన్ని గురించి చదువుకున్నాం. ఇప్పుడు ద్వాపర యుగంలో ఎవరు మన దైవం? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? భగవద్గీత చెప్పాడు. భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణుడు ధ్యానం ఏ రకంగా చెయ్యాలి అని చెప్పి చెప్పబడ్డాడు. ఆత్మ సంయమన యోగంలో కరెక్ట్గా ఆ యొక్క ధ్యానం ఎలా చెయ్యాలి అనే విషయాన్ని కనుక చదివితే మనము ఈ ఆనాపానసతి ధ్యానం ఏ రకంగా చెయ్యాలి అని చెప్పి మనకి వివరింపబడిందో అదే విధంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో చెప్పాడు. ప్రత్యేకంగా నేను ఈ ఆనాపానసతి ధ్యానంలో ఈ పత్రిజీ దాంట్లోకి రావటానికి కారణం ఇదే. ఎందుకంటే నేను భగవద్గీతను బాగా చదివాను, భగవద్గీత మీద పుస్తకం కూడా రాశాను. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను కూర్చున్నటువంటి మాస్టర్ నాకు ధ్యానాన్ని గురించి ఎలా చేయాలో చెప్తూ ఉంటే, ఆయన చెప్తూ ఉంటే ఇదేంటి ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ధ్యాన విధానం కదా, వీళ్ళు చెప్తున్నారు ఏంటి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు ఒళ్ళు పులకరించింది. పులకరించిన తర్వాత నేను ఆయన చెప్పేట్టుగా కనుక ధ్యానం చేస్తే, ధ్యానం చేసిన 1 అవర్ తర్వాత నేను పొందినటువంటి అనుభూతిని మాటల్లో వివరించలేనటువంటి అనుభూతి. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా చెప్పేదే సరి అయినటువంటి ధ్యానం. ఎందుకంటే ఏ ధ్యానం చేసినా కూడా ఏం చెప్తారు? ఒక లైట్ పెట్టుకోండి, ఆ లైట్ మీద దృష్టి పెట్టుకోండి అంటే బయట దాని మీద దృష్టి పెట్టుకోవాలి. అంటే బయట వస్తువు వేరు, నువ్వు వేరు, 2 ఉంటాయి. అలా కాకుండా ఇంకోటి దేనైనా ఊహించుకోండి. ఊహ అంటే ఏంటి? మళ్ళీ ఆలోచన. కాబట్టి ఇది అట్లా కాకుండా కేవలం శ్వాస మీద నీలో జరిగేటటువంటి శ్వాసను గమనిస్తూ నాసికాగ్రము మీద దృష్టి పెట్టమని చెప్పి క్లియర్గా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. నాసికాగ్రము మీద దృష్టి పెట్టి, నాసిక అంటే ఇది కాదు, ఇక్కడ అంటే ఏంటి? నీ శ్వాస పోయి పైకి ఇట్లా తగిలి వెనక్కి తిరుగుతుంది. కాబట్టి ఈ శ్వాస పోయి ఎక్కడ తగులుతుందో అక్కడ దృష్టి పెట్టమని నాసికాగ్రము మీద దృష్టి పెట్టు అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ద్వాపర యుగంలో కూడా ధ్యానాన్ని గురించి చెప్పబడింది. ఇక చివరికి వస్తే మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. కలియుగ దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. మనం తీరా ఇక్కడి నుంచి ఎన్నో కష్టాలు పడి తిరుపతి వెళ్తాం, తిరుమల వెళ్తాం. 6-7 గంటలు 9 గంటలు, ఒక్కొక్కళ్ళు 10 గంటలు చెప్పేసేసి గర్భగుడిలోకి వెళ్తాం.
వెంకటేశ్వర స్వామి అవతల ఉంటాడు, మన యువతల గడపబడికి వెళ్తాము. తీరా ఇంత కష్టపడి మనం అక్కడికి వెళ్ళి స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని వెళితే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తూ ఉంటాడు? ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇంకైపు చూడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకనే ఆ నామాలు ఈ రకంగా పేర్చబడి ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తూ ఉంటాడు. సరే, వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తూ ఉంటాడు, అట్లా ఉంచండి. నువ్వు వెంకటేశ్వర స్వామిని చూద్దామని చెప్పి కంప్లీట్గా అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ నుంచొని ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని చూడంగానే నువ్వేం చేస్తావో తెలుసా? కళ్ళు మూసుకుంటావు. నువ్వు కళ్ళు మూసుకుంటావు. నువ్వు ఇంత కష్టపడి వెళ్ళి అక్కడ నేను 1 నిమిషం అడ్డు పెడతారో 2 నిమిషాలు అడ్డు పెడతారో లేదో బయటికి తోస్తూ ఉంటారు, కళ్ళు తెరిచి చూడొచ్చుగా. నో, నీకు తెలియకుండానే నీ కళ్ళు మూతపడిపోతాయి. ఎందుకు తల్లి? కాదు, ఎందుకో తెలుసా? వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? నీలో ఉన్నటువంటి శక్తి క్షేత్రం పెరగటమే కాదు, నీ చుట్టూ ఒక శక్తి క్షేత్ర వలయం అనేది క్రియేట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆ గడప యువతలో నుంచున్నావో నువ్వు ఎక్కడికి ఎంటర్ అవుతున్నావు? ఆ శక్తి క్షేత్రంలోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు. ఆ శక్తి క్షేత్రంలోకి నువ్వు ఎంటర్ అయిపోయేటప్పటికి ఆ ధ్యాన ప్రభావం నీ మీద పడుతుంది. రావణాసురుడి మీద సీత యొక్క ధ్యాన ప్రభావం ఏ రకంగా పడుతుందో అదేటటువంటి ధ్యాన ప్రభావం నీ మీద పడుతుంది. నీ మీద పోయేటప్పుడు రావణాసురుడికి తెలియకుండా ఏ రకంగా దైవత్వ లక్షణాలు ఆ క్షణంలో అమిరినయ్యో అదేవిధంగా నీలో కూడా దైవత్వ లక్షణాలు నీకు వచ్చి దైవం ఏదైతే చేస్తున్నాడో అదే చెయ్యాలి అని చెప్పి నీకు అనిపిస్తుంది. నీకు తెలియకుండానే కళ్ళు మూసుకొని నువ్వు ధ్యానిగా మారిపోతావు. అందుకు నువ్వు ధ్యానిగా మారిపోతావు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నావు. అది ధ్యానం యొక్క ప్రభావం. నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే కాదు, నీ చుట్టూ ఉండేటటువంటి వాడుగా మార్పు చేస్తూ నువ్వు లోక కళ్యాణానికి కూడా నీ యొక్క ధ్యానం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. సబ్జెక్ట్ని కొంచెం ముందు తీసుకెళ్తాను. అసలు ఈ పిరమిడ్లో శక్తి ఉన్నదా? ఉంటే ఆ శక్తి ఉన్నదని సైంటిఫిక్గా మనం ఎలా నిరూపిస్తాము? అలా నిరూపించాలి అంటే ముందుగా మనం దేని గురించి ఆలోచించాలి అంటే సోలార్ ప్యానల్స్ అనే పేరు విన్నారా? సోలార్ ప్యానల్స్. మన ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెడితే సూర్యశక్తి ఏం చేస్తాము? సోలార్ ప్యానల్స్ తీసుకొస్తాం. ఆ సోలార్ ప్యానల్స్ ఏం చేస్తారు? అవి పెట్టబోయే ముందు మనకు తీసుకొచ్చి ముందు డెలివరీ ఇస్తారు. మనం ఎక్కడో అక్కడ పడేస్తాం. అవి సోలార్ ప్యానల్స్గా పనిచేస్తాయా? లేవు. అవి ఇంటి మీదకి తీసుకుని వెళ్ళి ఒక పర్టిక్యులర్ యాంగిల్లో ఆ సోలార్ ప్యానల్స్ని పెట్టి దాని నుంచి ఒక వైర్స్ని మనం కిందకి తీసుకొచ్చి మనం ఇంట్లో కనుక పెట్టి చేస్తే అప్పుడు ఆ సోలార్ ప్యానల్స్ సోలార్ ఎనర్జీని తీసుకొని మన ఇంట్లోకి వైర్ ద్వారా ఎనర్జీ కనుక వచ్చేస్తే ఆ సోలార్ ఎనర్జీ అనేది ఏ శక్తిగా మారుతుంది? విద్యుత్ శక్తిగా మారిపోతుంది. విద్యుత్ శక్తిగా మారి మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లని, లైట్లని, ఏసీని, మిక్సీని అన్నిటినీ మార్పిచ్చి విద్యుత్ శక్తిగా మన ఇంట్లో మారుస్తుంది. అంతే కదా సోలార్ ప్యానల్స్లో జరిగేది. అయితే అదేవిధంగా పిరమిడ్లో కూడా ప్యానల్స్ ఉంటాయి. ఎన్ని ప్యానల్స్ ఉంటాయి పిరమిడ్లో? పైన ఎన్ని ప్యానల్స్ ఉంటాయి? 4 ప్యానల్స్ ఉంటాయి. పైన 4 ప్యానల్స్ ఉంటాయి.
ఈ యొక్క సోలార్ ప్యానల్స్ని ఏ రకంగా ఒక పర్టిక్యులర్ యాంగిల్లో పెడితే సూర్యశక్తిని ఆకర్షిస్తుందో, అదేవిధంగా ఈ పిరమిడ్ ప్యానల్స్ను కూడా ఒక పర్టిక్యులర్ యాంగిల్స్లో కనుక పెడితే సోలార్ ప్యానల్స్ ఏ రకంగా శక్తిని ఆకర్షిస్తుందో, సూర్యరశ్మిని ఆకర్షిస్తుందో, ఇవి కూడా శక్తిని ఆకర్షిస్తాయి. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ ఆ రకంగా ఆకర్షించినవి కాబట్టి. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు అయితే సోలార్ ప్యానల్స్లో వచ్చేటటువంటి సూర్యశక్తి ఈ పిరమిడ్ ప్యానల్స్లోకి వచ్చేటటువంటి సూర్యశక్తి ఒక్కటేనా కాదా? ఈ రెండు శక్తి ఒక్కటేనా కాదా? ఒకటి కాదు. ఏ విధంగా నిరూపిస్తావు? మళ్ళీ క్వశ్చన్. సోలార్ ప్యానల్స్లో ఏ శక్తి వస్తుంది? సూర్యశక్తి వస్తుంది. సూర్యుడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వం నుంచి వస్తుంది. ఆ విషయాన్ని ఎలా నిరూపిస్తావు? సూర్యుడి శక్తి విశ్వం నుంచి వస్తుంది అని చెప్పి ఎట్లా చెప్పగలవు? ప్రతిదానికి క్వశ్చన్ ఆన్సర్. ఎలా చెప్తావు అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను మండమంటే సూర్యుడు మండుతున్నాడు అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. నేను మండమంటే సూర్యుడు మండుతున్నాడు అంటే ఏంటి? సూర్యుడు కూడా కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత చల్లబడిపోతాడు. సూర్యుడు పర్మనెంట్ కాదు. సూర్యుడికి బర్త్ డేట్ ఉంది, సూర్యుడికి కూడా డెత్ డేట్ ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత మరణం అనేది చల్లబడిపోతాడు. కాబట్టి సూర్యుడు స్వతంత్రుడు కాదు. విశ్వశక్తి సూర్యుడి మీద పడి ఆ సూర్యుడి యొక్క శక్తి ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా మనకి విద్యుత్ శక్తిగా మారుతుంది. అయితే ఈ పిరమిడ్ ప్యానల్స్ పై పడేటటువంటి శక్తి సూర్యశక్తి కాదు, విశ్వశక్తి డైరెక్ట్గా ఈ యొక్క ఆ విశ్వశక్తి డైరెక్ట్గా సోలార్ ప్యానల్స్ మీద పడి లోపలికి వచ్చి ఆ విశ్వశక్తి యొక్క ప్రభావమే నీలో ఉన్నటువంటి ధ్యాన శక్తితో కలిసి నీకు శక్తిని ద్విగుణీకృతం, త్రిగుణీకృతం, 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు పెంచడానికి అవకాశం ఉన్నది. అది విశ్వశక్తి యొక్క ప్రభావం. అందుకనే పత్రిజీ గారు చెప్తారు, నువ్వు బయట 10 గంటలు చేసినటువంటి ధ్యానానికి అదే కనుక పిరమిడ్లోకి వచ్చి 4 గంటలు చేసినటువంటి ధ్యానం యొక్క ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఆ శక్తి ప్రభావం. కాబట్టి ఆ పిరమిడ్లో అటువంటి శక్తి ఉన్నది. అయితే అటువంటి శక్తి ఉన్నది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఏం చేద్దాం? కూరగాయలు పెట్టాం, ఎక్కువ రోజులు చెడిపోలేదు, అవి పెట్టాం, ఎక్కువ. ఇవన్నీ మామూలు చిన్న చిన్న విషయాలు. కానీ పిరమిడ్లో కనుక నీలో కనుక ధ్యానం చేస్తే నీలో ఆధ్యాత్మిక శక్తి నిలువెల్లా కూడా పెరిగిపోతుంది. ఇంకొక విషయానికి వస్తా. మన దేవాలయాలు మొత్తము మీరు కనుక చూసినట్లయితే ఆ దేవాలయాల యొక్క ఆకారం ఏ రకంగా ఉంటుందండి? పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. కింద వెడల్పుగా ఉంటాయి, పైకి వెళ్ళే కొద్ది పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. అంటే దేవాలయాలలో ఉన్నటువంటి యొక్క విగ్రహం అది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది? దేవాలయాల్లో మన విగ్రహం ప్రతిష్ఠ చేస్తాం. ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విగ్రహం ఏంటి? రాయి. ఆ విగ్రహం ఒక రాయి. ఎక్కడి నుంచి వచ్చింది? మహాబలిపురంలో నుంచి వచ్చింది. మహాబలిపురం నుంచి వచ్చింది అక్కడికి.
మనం వెళ్ళి మహాబలిపురం ఒక గుడి కట్టాలి అంటే మహాబలిపురం వెళ్ళి ఒక శిల్పితో మాట్లాడి ఆ శిల్పితో చెప్పి వాడు కాళ్ళు పెట్టి అది పెట్టి సులు తీసుకొని కొట్టి 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 దాన్ని తయారు చేసి మీ విగ్రహం రాడే తీసుకెళ్ళిపోండి అంటే ఆ విగ్రహాన్ని వెళ్ళి తాళ్ళు వేసి అది కట్టి ఇది కట్టి లారీ మీద తీసుకొచ్చి అన్లోడ్ చేసుకొచ్చి కానీ కింద పడేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేసేసి ఇచ్చేసేసి ఆ గర్భగుడిలో ప్రదక్షిణ చేసిన తర్వాత మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక రాయికి గర్భగుడిలో పెట్టంగానే అటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మరి రాయగల అటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే విశ్వం నుంచి ఆ పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి దీని ద్వారా లోపలికి వచ్చి ఆ విగ్రహం యొక్క శక్తిని విశ్వశక్తిగా ఆ విగ్రహంలోకి వచ్చింది కాబట్టి అది ఆ శక్తికి మనం రోజు వెళ్ళి ఆరాధిస్తున్నాం. అలా వచ్చినటువంటి శక్తి ఆ విగ్రహం. కానీ నువ్వేం చేస్తున్నావు? గర్భగుడి యువతలుండి నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటే నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు. ఈ యొక్క రాయి దేవుడిగా మారాడు. ఎక్కడ? గర్భగుడిలో సెంటర్లో ఉన్నాడు. కరెక్ట్గా ఎక్కడుంటాడు? కింగ్ ఛాంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది దేవుడి విగ్రహం. అప్పుడు మ్యాక్సిమం పవర్ వచ్చింది ఆ దేవుడికి. ఒకవేళ నువ్వు దేవుడిగా మారాలి అంటే నీలో కూడా అంత శక్తి నువ్వు పొందుపరుచుకోవాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు విగ్రహం ఎక్కడ ఉంటుందో నువ్వు వెళ్ళి అక్కడ ఉంటే నీకు కూడా అటువంటి శక్తి వస్తుంది. అయితే నిన్ను రాణిస్తారు అక్కడికి. నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదుగా. నువ్వు యువతలే ఉండాలిగా. నేను దేవుడు ఎక్కడున్నాడు అక్కడ నువ్వు వెళ్ళలేదుగా. అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వే ఒక పిరమిడ్ కట్టుకొని ఆ పిరమిడ్ మధ్యలో ఆ యొక్క దైవం ఆ యొక్క విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అదే ప్రదేశంలో కనుక నువ్వు కూర్చొని కనుక ధ్యానం చేస్తే ఆ యొక్క బండరాయికి ఎటువంటి శక్తి వచ్చిందో అటువంటి శక్తి నువ్వు పొందడానికి ఆస్కారం ఉన్నది. నువ్వు సరైనటువంటి ధ్యానంలో కనుక నిమగ్నం అయి ఉంటే. అది నేను చెప్పాను. నువ్వు కనుక సరైన విధంగా ధ్యానం చేసి కనుక ఉంటే నువ్వు పిరమిడ్ కట్టుకొని ఆ సెంటర్ కింగ్ ఛాంబర్లో ఉన్నట్టుగా కనుక నువ్వు ఉంటే నీకు కూడా అదే విధంగా అటువంటి శక్తి రావడానికి అవకాశం ఉన్నది. ఇది పిరమిడ్ యొక్క శక్తి యొక్క ప్రభావం. ఇంకా విషయం ఆలోచన ముందుకెళ్తే ఈ దేహం అనేది పిరమిడ్ల మయం. ఈ దేహంలో ఎలాంటి పిరమిడ్స్ ఉన్నాయో తెలుసా? మీరు కావాలంటే మీరు వెళ్ళి మీ ఫోన్స్లో గూగుల్కి వెళ్ళి కిడ్నీస్ అండ్ పిరమిడ్స్ అని కొట్టండి. కిడ్నీస్ అండ్ పిరమిడ్స్, ఈ మూత్రపిండాలు పిరమిడ్స్ అని తెలుగులో. మీ యొక్క కిడ్నీస్లో కొన్ని వేల పిరమిడ్లు ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, మెడికల్ సైన్స్ పరంగా మీరు కనుక గూగుల్కి వెళ్ళి చెక్ చేస్తే మీ కిడ్నీస్లో కొన్ని వేల పిరమిడ్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు గూగుల్కి వెళ్ళి బ్రెయిన్ అండ్ పిరమిడ్స్ అని కొట్టండి. మీ యొక్క బ్రెయిన్ పిరమిడ్స్ అని కొట్టండి. ఆ గూగుల్లో ఈ బ్రెయిన్లో కొన్ని వేల పిరమిడ్స్ ఉన్నాయి అని చెప్పచ్చు. మీ యొక్క బ్రెయిన్లో కొన్ని వేల పిరమిడ్స్ ఉన్నాయి అని చెప్పచ్చు. అదంతా ఎందుకు? మీ ముక్కు ఎలా ఉంటుందండి? పిరమిడ్ షేప్లో. కాబట్టి ఈ రకంగా అందుకు మీరు కూర్చున్నారనుకోండి, ఇక్కడి నుంచి కనుక ఇక్కడికి
ఒక లైన్ కనుక కొట్టారంటే మీ బాడీయే ఒక పిరమిడ్గా మారిపోతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా మీ బాడీ ఒక పిరమిడ్ల మయం. కాబట్టి ఈ సరిగా కనుక మీరు కనుక ధ్యానం చేస్తే మీ చేసేటటువంటిది పిరమిడ్ ధ్యానమే. కాబట్టి పిరమిడ్లో శక్తి ఉన్నదా లేదా అని చెప్పి అడిగితే పిరమిడ్లో శక్తి ఉన్నది. ఆ శక్తి యొక్క ప్రభావమే మీ ధ్యానాన్ని ప్రభావితం చేస్తుంది. మీ యొక్క ధ్యాన ప్రభావం ఈ పిరమిడ్లో చేసినందువల్ల కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాన్ని మీరు పొందటం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ఘంటాపరంగా సైన్స్ ప్రకారం చూసిన, ఆధ్యాత్మిక ప్రకారం చూసిన, మెడికల్ సైన్స్ ప్రకారం చూసినా కూడా పిరమిడ్లో ఆధ్యాత్మిక విశ్వశక్తి అనేది ఏ రకంగా సోలార్ ప్యానల్స్ వల్ల విద్యుత్ శక్తిగా ఎలా మారుతుందో విశ్వశక్తి మనలో ఆధ్యాత్మిక శక్తిగా మారి ఆ ఆధ్యాత్మిక శక్తిని మీలో వృద్ధి చేసి మీరు ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని మరింత ముందుగా నడిపించడానికి పిరమిడ్ ధ్యానం అనేది ఎంతో 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 ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం తేట తెల్లమైనది నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని మీకు చెప్పటం జరుగుతుంది. ఇది పిరమిడ్ సైన్స్. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి పిరమిడ్స్ గురించి. ఏమా అర్థమైందా? అది ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, దాని గురించి మనం మాట్లాడుతాం. కింద పెట్టారా? పైన కట్టుకుంటే యా ఇప్పుడు దానికి ఎలా ఉందో పైన కనుక కట్టుకుంటే పైన ఏమో మ్యాక్సిమం ఎఫెక్ట్ వస్తుంది అక్కడ దీంట్లోకి. కాబట్టి ఇందాక నేను ఏం చెప్పాను చూడండి, పిరమిడ్ చేసేటప్పుడు ఆ క్షేత్రం అనేది ఒకటి ఉంటుంది కదా, చుట్టూ ఆ యొక్క పిరమిడ్ క్షేత్రం యొక్క ప్రభావం ఒక కిరణాల రూపంలో నీకంటూ ఒకటి వస్తుంది. కాబట్టి కొంత కిందకు కూడా ఫిల్టర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటి బల్బు ఉందనుకోండి, బల్బు దగ్గర కొంచెం వేడి ఉంటుంది, కొంచెం వెళ్ళే కొంది వేడి ఉంటుంది కానీ తగ్గుతుంది. అదేవిధంగా కిందకు వెళ్ళే కొంది దాని ప్రభావం ఉంటుంది కానీ కిందకు వచ్చే కొంది అది తగ్గుతుంది. కానీ ఆ పిరమిడ్లో మాత్రం మ్యాక్సిమం ఎఫెక్ట్ ఆ పిరమిడ్లో ఉంటుంది. ఏదైనా పర్లేదండి, ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఆ పిరమిడ్ షేప్ కనుకుంటే డెఫినెట్గా దాంట్లోకి అర్థం కాదు. అంటే ఒంటరిగా కాదు, ఎప్పుడు కూడా ఒంటరిగా చేసే ధ్యానం కంటే గ్రూప్ ధ్యానం గొప్పది. ఎందుకంటే ఒకళ్ళ వలయం ఇంకొకళ్ళ వలయంలోకి వెళ్తుంది కాబట్టి ఆ గ్రూపు ఉన్నటువంటి ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నెంబర్ 1. పిరమిడ్లో ఉన్నటువంటి ధ్యానం చేసినప్పుడు పిరమిడ్ ప్రభావం దాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది కాబట్టి ఆ ప్రభావం ఆ వలయాన్ని కూడా ఎక్కువ చేస్తుంది కాబట్టి ఆ గ్రూప్ మొత్తానికి కూడా ఆ యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది. అయితే దాంట్లో కూడా సెంటర్లో ఆ కింగ్ ఛాంబర్ ఉన్నటువంటి ఆ సెంటర్లో చేసేటటువంటి ప్రభావం మాత్రం దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని కింగ్ ఛాంబర్లో చేసేటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా తట్టుకోలేకపోవడం అంటూ ఏముండదండి, తట్టుకోలేకపోవడం అంటూ ఏముండదు. కాబట్టి మీరు అలా చేస్తున్నారంటే మీరు రెగ్యులర్గా కూర్చొని కనుక ధ్యానం చేస్తామంటే మీలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు చేస్తున్నారంటే అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మిమ్మల్ని ఆటోమేటిక్గా అటువంటి మార్పులు మీలో కలగటానికి విశ్వం
మీ యొక్క బాధ్యతలు విశ్వం తీసుకొని విశ్వం అటువంటి మార్పులను కలిగించేటట్టుగా చేస్తుంది. ఏ రకంగా ఇందాక స్వామి అనేటువంటి ఆయన ఎన్నో రోజుల నుంచి నాన్ వెజిటేరియన్ మానేయలేకపోయాడు, అయినా సరే తన ప్రయత్నంతో చేస్తున్నాడు. విశ్వమే తని వెజిటేరియన్గా మార్చినటువంటి విధంగానే మిమ్మల్ని అనేక శక్తి తట్టుకోలేను అనేటువంటి స్టేజ్కి మాత్రం వస్తుంది. ఒకవేళ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు, ఒకవేళ అట్లాంటిది జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్పులు తీసేసి ఒట్టి నేల మీద నడవటం నేర్చుకోండి. ఒకవేళ కనుక అటువంటిది ఏదన్నా కనుకుంటే అప్పుడు గ్రౌండింగ్ అనేది జరుగుతుందండి. చెప్పులు లేకుండా ఒక్కోసారి గ్రౌండింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఆ శక్తి మీకు ఇది అవుతుంది, న్యూట్రలైజ్ అవుతుంది. అది ఇంకేమైనా ఉన్నాయమ్మా? అర్థమైందా దీని గురించి? ఎంతసేపు అమ్మా ఇది? ఎంతసేపు గురించి? పిరమిడ్ని గురించి. దీని తర్వాత ధ్యానం మనం చేసేటటువంటి పద్ధతుల్లో ఈ రకంగా ధ్యానం ఎందుకు చెయ్యాలి, ఎందుకు అట్లా కూర్చోవాలి, ఎందుకు ఈ రకంగా కూర్చోవాలి, కాళ్ళు ఎందుకు ఇలా పెట్టుకోవాలి, చేతులు ఈ రకంగా ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు ఇట్లా కూర్చోవాలి, ఎందుకు మెడ ఇలా పెట్టుకోవాలి, ఎందుకు కళ్ళు మూసుకోవాలి, ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టుకోవాలి, వీటన్నిటికీ ఒక అర్థం అనేది ఉన్నది, ఒక రీజన్ అనేది ఉంది మనకి. అది ఆ రీజన్స్ అందరికీ తెలుసా? ఊరికి ఎవరో చెప్పారు కాబట్టి, పత్రిక చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. ఎందుకు? వై ఆర్ వి డూయింగ్? ఇలా చేసినందువల్ల ఏమవుతుంది, ఏమి జరుగుతుంది, మనలో పొందేటటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తి ఎందుకు మనలో నిక్షిప్తమై పెరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు వినవించుకుంటాను. ఓకే, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, మనలో ఆధ్యాత్మిక శక్తి అనేది మూలాధార చక్రం నుంచి పైకి వచ్చి ఇలా పైకి వెళ్ళి మన యొక్క బాడీని మొత్తాన్ని ఒక శక్తి క్షేత్రంగా మారుస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఏముందంటే, ఈ బాడీ శక్తి క్షేత్రంగా, బాడీలో ఎక్కువ శక్తి నీలో ఉన్నప్పుడు చుట్టుపక్కల తక్కువ శక్తి ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, ఈ ఎక్కువ శక్తి ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ ఉన్నటువంటి శక్తి ప్రాంతంలోకి లీక్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ పొందినటువంటి శక్తి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలి అంటే, ముందు స్థిర సుఖ ఆసనంలో కూర్చోమంటారు. కూర్చొనేటప్పుడు ఏం చేస్తాము, మనము ఈ తొడలని ఇటువైపు, ఈ తొడని ఇటువైపు జరుపుతాం. ఈ తొడని ఇటువైపు జరుపుతాం. ఈ రెండు తొడలను ఇటువైపు జరిపినప్పుడు నీ వెనక భాగం ఏమవుతుందండి, ఈ భాగం ఏమవుతుంది, ఈ రెండు భాగాలు ఇలా జరిపినప్పుడు చూడండి, ఇలా ఉన్నాయి, ఏమవుతుంది, ఈ వెనక భాగం దగ్గరికి వస్తుంది, అంతే కదా, అలా భాగం దగ్గరికి వస్తుంది. అంటే ఏం జరుగుతుందంటే, నీ యొక్క మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ ఓపెనింగ్ వల్ల మన యొక్క శక్తి లీక్ అయ్యేటటువంటి ప్రమాదం. అప్పుడు ఏమవుతుంది, ఆ శక్తి అక్కడ ఏమవుతున్నప్పుడు టైట్ అయిపోతుంది. కాబట్టి ఆ శక్తి బయటికి రాకుండా నువ్వు లాక్ చేస్తున్నావు, ఆ ప్రదేశాన్ని లాక్ చేస్తున్నావు, బయటికి రాకుండా లాక్ చేస్తున్నావు. నువ్వేమి ప్రత్యేకంగా అక్కడేదో నీ యొక్క దృష్టిని పెట్టి నేను మూసేయాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ మూలబంధం అది అంటారు, అవన్నీ నువ్వేమి ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ యొక్క రెండు మోకాళ్ళని ఇట్లా తీసుకొని రా,
ఎప్పుడైతే నీ 2 మోకాళ్ళని ఇట్లా తీసుకొచ్చావో ఆటోమేటిక్గా ఇది టైట్ అయిపోతుంది. నువ్వు ప్రత్యేకంగా కొంతమంది చెప్తారు, లేదు లేదు నువ్వు మూలబంధం వేయాలని. పత్రిజీ గారు ఏదేం చెప్పరు, వెరీ సింపుల్. పత్రిజీ గారి లాంగ్వేజ్ వెరీ సింపుల్. ఆయన మూలబంధాన్ని గురించి మాట్లాడకుండానే నువ్వు ఈ రకంగా చేస్తే ఆటోమేటిక్గా మూలబంధం పడిపోతుంది. నువ్వు అంటే ఏం జరుగుతుందనే విషయం చెప్తున్నాను, అంతేగాని నువ్వు మూలబంధం వెయ్యి అని చెప్తే మళ్ళీ మన యొక్క దృష్టి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అదంతా ఏమొద్దు. నీ 2 మోకాళ్ళని ఇట్లా చేయి, ఆటోమేటిక్గా మూలబంధం చేసిన తర్వాత మన యొక్క కాళ్ళ వేళ్ళ యొక్క కొనల నుంచి, చేతి వేళ్ళ యొక్క కొనల నుంచి శక్తి బయటికి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ సన్నటువంటి ప్రదేశాలు ఉంటాయో వాటి నుంచి శక్తి బయటికి పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఏం చేస్తాము, కూర్చొని ఇట్లా పెడతాం. ఒక యొక్క గిలక మీద ఇంకొక గిలకను పెట్టి ఇచ్చేస్తాం. ఎందుకు? ఈ కాలులో నుంచి శక్తి ఈ రకంగా బయటకు వెళ్లకుండా, ఈ కాలులో నుంచి శక్తి ఈ రకంగా బయటకు వెళ్లకుండా ఈ రకంగా కనుక పెట్టినప్పుడు, ఈ కాలులో నుంచి శక్తి బయటకు వెళ్ళినప్పుడు ఈ కాలుని తాకి మళ్ళీ ఈ కాలులో నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. అంటే శక్తి లీక్ కాకుండా నీలోనే ఆ శక్తి తిరిగే విధంగా నువ్వు ఒక వలయాన్ని సృష్టించుకుంటావు. అదేవిధంగా 2 చేతులను ఏం చేస్తావు, ఈ రకంగా పెట్టుకోమని. అంటే ఏంటి, ఈ వేళ్లలో నుంచి ఈ శక్తి బయటకు వెళ్లకుండా, ఈ వేళ్లలో నుంచి శక్తి బయటకు వెళ్లకుండా ఈ 2 ఇలా చేస్తే ఈలోంచి వచ్చేటువంటి శక్తి మళ్ళీ తిరిగి ఈ రకంగా వస్తూ ఉంటే ఈ శక్తి తిరుగుతూ ఒక వలయాన్ని సృష్టించుకొని నీలో వచ్చినటువంటి శక్తి నీలోనే ఉండి అది అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రదేశం, శక్తి లీక్ అయ్యేటటువంటి ప్రదేశం మన దేహంలో ఇంకొకటి ఉన్నది. ఏంటది, ఎవరన్నా చెప్పగలరా? కళ్ళు. బ్యూటిఫుల్, మంచి మంచి గ్రూప్ అమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి ఏంటి, కళ్ళు. అందుకని ఏం చేయమన్నారు పత్రిజీ, కళ్ళు మూసేయమన్నారు. ఎందుకంటే వీటన్నిటికంటే కూడా ఎక్కువ శక్తి బయటికి వెళ్ళిపోయేది కళ్ళ ద్వారా. అందుకని ఎప్పుడైతే కనులు మూసావో ఆ శక్తి బయటకు వెళ్లకుండా ఆ వచ్చినటువంటి శక్తి నీ లోపలికే వెళుతుంది. కాబట్టి ఈ రకంగా కాళ్ళ బంధం, వేళ్ల బంధం, కాళ్ళ బంధం, వేళ్ల బంధం, కళ్ళ బంధం, మూలబంధం, 4 బంధాలు నువ్వు తెలియకుండానే వేస్తున్నావు. కాళ్ళ బంధం, కళ్ళ బంధం, మూలబంధం, వేళ్ల బంధం. ఈ రకంగా శక్తిని నువ్వు బయటికి లీక్ కాకుండా జాగ్రత్త పట్టి నువ్వు కూర్చున్నావు. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు నేల మీద కూర్చున్నప్పుడు ఇక్కడ నేల మీద ఒక రకమైనటువంటి ప్రెషరు, ఆ ప్రెషర్ నిన్ను కిందకు లాగుతుందా పైకి నెడుతుందా? కింద కూర్చున్నప్పుడు పైకి నెడుతుంది. భూమి అనేది నిన్ను పైకి నెడుతుంది. అంటే నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా? పైకి వెళ్ళేటటువంటి విధంగా నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక శక్తి పైకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇటువైపుకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? ఇటువైపు వెళ్ళాలంటే మధ్యలో నీకున్నటువంటి ఈ వెన్నుపాము, ఈ సుషుమ్న నాడి ద్వారా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఏముంది, ఇట్లా వంకరగా కనుక ఉంటే దానికి వెళ్ళటం అనేది కష్టం అవుతుంది. అందువల్ల ఆ శక్తిని స్ట్రైట్గా కనుక మనం వెళ్ళేటట్టుగా చెయ్యాలి. స్ట్రైట్గా మనం వెళ్ళేటట్టుగా ఏ రకంగా చేస్తాము అంటే, మనము స్ట్రైట్గా కూర్చున్నప్పుడు ఈ యొక్క వెన్నుపూసకు ఎటువంటి ఇది లేకుండా కనుక మనం కూర్చున్నప్పుడు నెక్ని, దీని బాడీని కనుక స్ట్రైట్గా కనుక పెట్టినప్పుడు అటు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ యొక్క బాడీని, ఆ యొక్క శక్తి స్ట్రైట్గా పైకి వెళ్ళటం జరుగుతుంది. ఇలా కూర్చున్న తర్వాత అందుకు నీ బాడీని స్ట్రైట్గా పెట్టు, నీ నెక్కని స్ట్రైట్గా పెట్టు అని చెప్పి పత్రిజీ గారు మనకి ఆనాపానసతి ధ్యానాన్ని చెప్పినప్పుడు అప్పుడు కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్న తర్వాత అప్పుడేం చేస్తావు? ఇక
శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఏమిటి అంటే, నీలో ఉన్నటువంటి శ్వాసను గమనించి నీ యొక్క శ్వాసని లోపలికి తీసుకొని బయటికి తీస్తావు, లోపలికి తీసుకొని బయటికి తీస్తున్నావు. అంటే నీ యొక్క దృష్టి మొత్తం కూడా శ్వాస మీద పడుతుంది. అయితే శ్వాస మీద పడేటప్పుడు ఏమి లేకుండా ఉండాలి? నీకు ఆలోచనలు లేకుండా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు 2 పనులు ఒకేసారి చేయలేవు. 2 పనులు ఒకేసారి నువ్వు చెయ్యాలనుకున్నా కూడా చేయలేవు. ఏంటో తెలుసా? అది శ్వాస మీద ధ్యాస పెడుతూ నువ్వు ఆలోచించాలి అనుకున్నావు, నీ వల్ల కాదు. శ్వాస మీద ధ్యాస పెడుతూ నేను ఆలోచిస్తాను, నీ వల్ల కాదు. నేను ఆలోచిస్తూ శ్వాస మీద ధ్యాస పెడతాను, నీ వల్ల కాదు. అంటే శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వు ఆలోచించలేవు. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. నువ్వు రెండిట్లో ఏదో ఒకటి చేయగలవు, అంతే. నీకు శ్వాస మీద ధ్యాస వస్తే నీకు ఆలోచించలేవు. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. అందుకని పత్రిజీ గారు ఆనాపానసతి ధ్యానంలో శ్వాస మీద ధ్యాస అని చెప్పి మనకు చెప్తారు. అంటే 2 words at one shot. నువ్వు కనుక శ్వాస మీద పెడితే ఈ శ్వాసతో పాటు నువ్వు ఆలోచన రాహిత్య స్థితికి కూడా చేరుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆలోచన రాహిత్య స్థితికి చేరుకున్నావో నీకు ధ్యానంలో నువ్వు సఫలీకృతుడి అవుతావు. ధ్యానంలో నువ్వు విజయాన్ని పొందినవాడివి అవుతావు. అర్థమైందా? ఇందుకు నువ్వు చేయాల్సినటువంటి అన్నీ కూడా డిఫరెంట్ స్టెప్స్ ధ్యానంలో ఉన్నటువంటి విధంగా కూడా నీకు ఒక్కొక్క స్టెప్పు నీకు వివరించడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు మనం ఎలా కూర్చుంటాం, ఎందుకు కాళ్ళు ఇట్ట పెట్టుకుంటాం, ఎందుకు చేతులు ఇట్ట పెట్టుకుంటాం, ఎందుకు స్ట్రైట్గా నుంచుంటాం, ఎందుకు కళ్ళు మూస్తాం, ఎందుకు శ్వాస మీద ధ్యాస పెడతాం, శ్వాస మీద శ్వాస పెడితే ఏం జరుగుతుంది, వీటన్నిటికీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కారణాలు. అదేనమ్మా. ఇప్పుడు ఏదైనా ప్రశ్న ఉంటే మనం నెక్స్ట్ దానికి వెళ్ళబోయే ముందు మనం ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చెప్పండి సార్. యా, వెరీ గుడ్ క్వశ్చన్. నియమము, తర్వాత మూడోది ఆసనము, ఆసనము తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహారము, ప్రత్యాహారం తర్వాత ధారణ, ధారణ తర్వాత ధ్యానము, ధ్యానము తర్వాత సమాధి అనేటువంటి అష్టాంగ యోగ సూత్రాలు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ లేకుండా నువ్వు ధ్యానంలోకి వెళ్ళటం సమంజసమేనా అని చెప్పి వారి క్వశ్చన్. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనే దాన్ని ఎక్కడ పెట్టారంటే ఏ యోగంలో పెట్టారు? రాజయోగంలో పెట్టారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ధ్యానాన్ని గురించి మీరు వింటున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ మీరు మిగతా యోగాలను కొంతవరకు పూర్తి చేశారు అని అర్థం. ఎవ్వరు కూడా
మీ అంతటా మీరు ఈ ధ్యాన యోగంలోకి మీరు రావాలన్నా కూడా రాలేరు. విశ్వం మిమ్మల్ని తీసుకువస్తేనే మీరు వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చోవటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీ అంతటా మీరు సొంతగా వచ్చారని మాత్రం అనుకోవటం తప్పు. విశ్వం తీసుకొచ్చింది అంటే ఏంటి? మీకు తెలుసో మీరు తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనో మిగతా అన్ని భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అన్నీ ప్రవేశించిన తర్వాత, అనుభవించిన తర్వాత అప్పుడే మీరు ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి అవకాశం ఉంది. ఈ గుడివాడ ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. కేవలం ఈ 30-40 మంది ఇక్కడ రావడానికి కారణం ఏంటండి? మీరు ఒక రకమైనటువంటి ప్రత్యేకత మీలో ఉంది. అందుకనే మీరు ఇక్కడికి రాగలిగారు. విశ్వం మిమ్మల్ని మాత్రమే ఇక్కడికి ఎందుకు తెప్పించింది? మిగతా వాళ్ళందరినీ ఎందుకు రప్పించలేదు? దెర్ ఈజ్ ఎ రీజన్. అందుకని ఆ యమ నియమ అటువంటి అన్నీ కూడా మీకు తెలియకుండానే కొంతవరకు మీకు పరిచయం చేయబడినవి. అందువలనే మీరు ఇక్కడికి రావడం లేదు. అయితే మీరు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవి కూడా అన్నీ గుర్తు చేసుకొని ఆ విధంగా మీ జీవితమే కంప్లీట్గా ఒక రకమైనటువంటి మార్పుకు లోనయ్యి ఆ యమ నియమాలు ఆ అన్నిటిని కూడా మీతోటి యమంలో ఫస్ట్ ఏంటో తెలుసా అండి? మీకు తెలియకుండానే మీరు యమాన్ని పాటిస్తున్నారు. ఏంటో తెలుసా? అసలు యమంలో ఫస్ట్ ఏంటో తెలుసా? యమంలో 5 ఉన్నాయి. 5లో ఫస్ట్ ఇదేంటో తెలుసా? ఆశ్చర్యం, అహింస. యమంలో ఫస్ట్ది అహింస. మీరు అహింస పాటిస్తున్నారా లేదా? అంటే దాని అర్థం యమనం పాటిస్తున్నారా లేదా? చూడండి, యమాన్ని పాటిస్తున్నారు కదా, అహింసను పాటిస్తున్నారు కదా. అంటే మీరు అహింసను పాటిస్తే యమాన్ని పాటిస్తున్నట్టు. పోయిన తర్వాత యమ తర్వాత ఏంటండి? నియమం. నియమంలో ఏముందో తెలుసా? నియమంలో మళ్ళీ 5 ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. నియమంలో 5 ఉన్నాయి. 5లో ఒకటేంటో తెలుసా? స్వాధ్యాయము. చదువుకో, చూడండి కావాలి. నియమాల్లో ఒకటి ఉంది, అదేంటో తెలుసా? స్వాధ్యాయం. మీరు స్వాధ్యాయం చేస్తున్నారా లేదా? పత్రిజీ గారు మనకు చెప్పారా లేదా చేయమని? చెప్పారు. మీరు స్వాధ్యాయం చేస్తున్నారు అంటే ఏంటి? మీరు నియమాన్ని పాటిస్తున్నారు. 3వది ఏంటండి? ఆసనము. మనం ధ్యానం చేసినప్పుడు మీరు స్థిర సుఖాసనంలో కూర్చుంటున్నారా లేదా? కూర్చుంటున్నారు. 4వది ఏంటండి? ప్రాణాయామము. మీరు చేసే శ్వాస మీద ధ్యాస ఏంటండి? ప్రాణాయామం కదా. శ్వాస మీద ధ్యాస ఏంటండి? ప్రాణాయామం కదా. ఏది తర్వాత 5వది తర్వాత వస్తున్నాను, ప్రత్యాహారం. ప్రత్యాహారంలో ఏం చేస్తున్నారండి? ప్రత్యాహారం అంటే ఏంటి? నీ యొక్క దృష్టిని అంతర్గతం చేసుకోవటాన్ని ప్రత్యాహారము అంటారు. కళ్ళు మూసుకొని మీరు ఏం చేస్తున్నారండి? ఎటువైపు చూస్తున్నారు? కళ్ళు మూసుకొని నీలోకి నువ్వు చూసుకుంటున్నావు అంటే ప్రత్యాహారం నువ్వు చేస్తున్నావా లేదా? ప్రత్యాహారం తర్వాత ఏంటండి? ధారణ. ధారణ అంటే ఏంటండి? ఒకే దాని మీద దృష్టి నిలపటాన్ని ధారణ అంటారు. నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావండి? శ్వాస మీద. దాన్ని ఏమంటారండి? ధారణ. చేస్తున్నావా లేదా? ధారణ తర్వాత ఏంటండి? ధ్యానము. ఆ ధారణ చేసి నువ్వు చేసేది ఏంటండి? ధ్యానం. అయితే ఇందాక మీరు అన్నట్టు ధ్యానం తర్వాత ఇంకొక స్టెప్ ఉంది. కానీ ముందు ధ్యానంలో కనుక సక్సెస్ అయితే ఇంకొక స్టెప్ ఉంది. అది ఎవరు చేరారు? పత్రిజీ గారు చేరారు. మనం కూడా పత్రిజీ గారిలాగా కావాలంటే ఆ స్టెప్ కూడా మనం వెళ్ళాలి. ఏంటి ఆ స్టెప్పు? సమాధి. కాబట్టి మీకు తెలియకుండానే ఆ యమ నియమాలు మీరు పాటిస్తున్నారు. కానీ మంచి క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. చూసారా, ఒక చిన్న ప్రశ్న అడిగినందువల్ల ఎంత వచ్చిందో బయటికి. అందుకని మీరు అందరూ కూడా ప్రశ్నలు అడగండి. అడిగితే మంచి మంచి విషయాలు అది మీకు ఉపయోగపడటమే కాదు 10 మందికి కూడా ఉపయోగపడతాయి.
అది మొత్తం ఇప్పుడు మనం అడిగిన ఒక్క ప్రశ్నకి మనం పతంజలి యోగ సూత్రాలు మొత్తం చెప్పుకున్నాం. యాస్ట్రల్ ట్రావెలా, యాస్ట్రల్ సర్జరీ. ఓకే, కూర్చోండి. ఒక్క విషయం అండి, ధ్యానం చేసేటప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు నీకు నువ్వు బుద్ధుడిగా మారుతావు. మనం బుద్ధుడిగా మారుతాం. బుద్ధుడిగా మారేటప్పుడు నువ్వు సిద్ధుడిగా కూడా మారుతావు. బుద్ధుడిగా మారుతావు, సిద్ధుడిగా మారుతావు. బుద్ధుడిగా మారితే నీకు ఏమొస్తుందంటే బుద్ధుడిగా మారుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బౌద్ధుడిగా మారిపోయి నువ్వు కైవల్యం వైపు, మోక్షం వైపు వెళుతున్నావు. ఆ మారే క్రమంలో నువ్వు సిద్ధుడిగా కూడా మారుతావు. అంటే అర్థం ఏంటో తెలుసా, నీకు కొన్ని సిద్ధులు కూడా వస్తాయి. నీకు సిద్ధులు కూడా వస్తాయి. కానీ సిద్ధులుగా వచ్చినప్పుడు నువ్వు ఆ సిద్ధుల మీద కనుక దృష్టి పెట్టావనుకోండి, ఈ బుద్ధుడిగా మార్చేసి ఈ బుద్ధ లక్షణాల మీద వదిలేసేసి కొంతమంది ఏం చేస్తారు, ఆ సిద్ధుల మీదనే దృష్టి పెడతారు. నువ్వు సిద్ధుల మీద కనుక దృష్టి పెట్టి సిద్ధుల మీద కనుక ఎక్కువ నువ్వు కనుక చేసావు అంటే ఈ బుద్ధత్వం మంటలో కలిసిపోతుంది. కాబట్టి సిద్ధులు కలిగినప్పుడు ఈ యొక్క యాస్ట్రల్ సర్జరీస్, ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ కూడా సిద్ధికి సంబంధించింది. అయితే అటువంటి సిద్ధి నీకు అయితే నాకు సిద్ధిని నీ తీసుకోకూడదా? తీసుకో. కానీ ఇందాక మీకు అన్నారు చూడండి, నాకు అటువంటి అనుభవం కలిగింది అని చెప్పి అప్పుడు మిమ్మల్ని ఏం చెప్పానమ్మా, మంచి తల్లి మీరు రాసుకోండి, ఈ అనుభవానికి కారణం ఏంటింది మీకే తెలుస్తుంది, మీరు ఇంకొకరిని పంచుకోవాల్సిన లేదు అని చెప్పినట్టుగానే మీకు సిద్ధి కలిగినప్పుడు మీకు అట్టు పెట్టుకోండి. నాకు ఈ సిద్ధి వచ్చింది, మీరందరూ నా దగ్గరకు రండి, ఈ సిద్ధుల ద్వారా మిమ్మల్ని నేను ఏం చేస్తాను. ఈ రకంగా కనుక నీవు వచ్చినటువంటి సిద్ధిని ఈ రకంగా దుర్వినియోగపరిచావు అంటే నువ్వు బుద్ధత్వం పొందేది మొత్తం కూడా మంట కలిసిపోతుంది. కాబట్టి సిద్ధులు వచ్చినప్పుడు వస్తాయి సిద్ధులు. ఈ ధ్యాన ప్రయోగంలో కొంతమందికి సిద్ధులు వస్తాయి, కానీ సిద్ధిని నువ్వు లోక కళ్యాణం కోసం వాడాలి, లేకపోతే ఆ సిద్ధిని గురించి నువ్వు పెద్దగా పట్టించుకోకూడదు. కాబట్టి ఆ సిద్ధులకు సంబంధించిందే ఈ యాస్ట్రల్ సర్జరీ కానీ, తర్వాత యాస్ట్రల్ ట్రావెల్ కానీ, ఇవన్నీ కూడా సిద్ధులకు సంబంధించింది. మంచిదే, చెడ్డవి కాదు. కానీ అవి నీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకొని దానికి పెద్ద ప్రచారంతో మనం దాన్ని ఇచ్చేసుకుంటున్నాం ఉంటే మంచిది అని నా యొక్క అభిప్రాయం. ఓకే, ఇంకా సిద్ధులు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. కానీ ఆ సిద్ధులకు మనం ఎక్కువ ప్రాధాన్యత, మనకు మోక్షం కావాలంటే మనం ఎన్ని చేసేది దేనికోసం, ముముక్షత్వం కోసం. అదే కనుక నీ ప్రధాన ఉద్దేశం అయితే వీటికి ఎక్కువ విలువవద్దు. అది నీ ప్రధాన ఉద్దేశం కాకపోతే నీ ఇష్టం. సిద్ధులకు కావద్దు ఏమా. అది ఇంకేమైనా ఉన్నాయా? గురువుని చెప్తూ ఉంటారు. అంటే గురువులు చెప్తూ ఉంటారు, వారు చెప్పేది ఏంటో మీకు అర్థం కాదు. అది కూడా నేను చెప్పాను కదమ్మా, అది ధ్యానంలో 2 అనుభవాలు ఉంటాయని చెప్పాను. ఒకటి ఏంటంటే శారీరకమైనటువంటి అనుభవాలు, రెండోది ధ్యాన అనుభవాలు. కాబట్టి ఇది కూడా ధ్యాన అనుభవమే. కాబట్టి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే మీకు ప్రత్యేకంగా కలిగినటువంటి అనుభవం కాబట్టి
ఆ అనుభవంకి సమాధానం వివరణ ఎవరు ఇవ్వాలంటే ఓన్లీ ఒక్క విశ్వం మాత్రమే ఇవ్వగలదు ఆ సమాధానం. అయితే మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టుగా ఆ డైరీలో రాసుకొని మీరు కనుక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నాకు సమాధానం కావాలి అని చెప్పి సంకల్పం చేసుకొని మీరు కనుక ఊరుకుంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ సమాధానమే మీకు దొరుకుతుంది. అయిపోతే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఈ ధ్యానం అనేది ఎలా చేయాలి, ఈ ధ్యానం అలవాట్లు ఏంటి, అసలు ధ్యానం రోజు ఎలా చేయాలి, కొన్ని ధ్యానం యొక్క పద్ధతులు.